అయితే ఈ సైబర్ క్రైమ్‌లో మనం విక్టిమ్‌గా మారకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయన్న అవేర్‌నెస్‌తో ఉండాలి. ఇకపోతే మనకి ఏవైనా సైబర్ క్రిమినల్స్ ఫిషింగ్ మెసేజెస్ కానీ లేదా ఈమెయిల్స్ కానీ సెక్షువల్ అబ్యూస్ ఉన్న కంటెంట్ కానీ మన సోషల్ మీడియా అకౌంట్స్‌కి పంపిస్తే మనం వాటిని సస్పీషియస్‌గా భావించినప్పుడు కింది వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు కంప్లెయింట్ చేయొచ్చు. అది ఎలాగంటే గూగుల్‌లోకి వెళ్లి cybercrime.gov.in అనే పోర్టల్‌లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మెనూలో సస్పెక్ట్ డేటా అని ఉంటుంది. అందులోకి వెళ్ళి రిపోర్ట్ సస్పెక్ట్ ఆ ఆప్షన్‌లోకి వెళ్తే రిపోర్ట్ సస్పెక్ట్ టు ఐ4సి అని ఆప్షన్ వస్తుంది. అందులోకి వెళ్ళి మీ స్టేట్ ఏంటో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన డేటా ఇక్కడ వెబ్‌సైట్, వాట్సాప్‌లో ఏదైనా మీకు మెసేజ్ వస్తే వాట్సాప్ లేదా ఫోన్ నంబర్ అయితే ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఈమెయిల్ ఐడి వాటిని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యూఆర్ఎల్ మెయిల్ అయితే మెయిల్ ఐడి మీకు ఇవ్వాలి. అలానే దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ అప్లోడ్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఏదైతే సైబర్ క్రైమ్ సంబంధించి ఉందో దాన్ని డిస్క్రిప్షన్ ఇస్తాం. తర్వాత సబ్మిట్ చేస్తాం. చేసిన తర్వాత మనకి కంప్లెయింట్ నెంబర్ ఒకటి రైజ్ అవుతుంది. ఈ విధంగా మనం రిపోర్ట్ చేయొచ్చు.